భక్తి కీర్తనలు పాడుదాం, అర్చనలు చేయగా పాడుదాం ప్రభుని పాటలి పూజలో ప్రేమతో భక్తితో ప్రభుని సన్నిధిని చేరుగా పూజ వేలాయగా భక్తి కీర్తనలు పాడుగా అర్చనలు చేయగా ప్రభుని శుభనామము ధరణిలో తేజము దేవుని స్మరణే జీవితానందము భక్తితో చేయుదాం కీర్తనం దేవుని పాటలే పూజలో వేడుదాం ప్రభుని ప్రేమతో భక్తితో ప్రభుని సన్నిధిని చేరుగా పూజ వేలాయగా భక్తి కీర్తనలు పాడుదాం, అర్చనలు చేయగా. నేను ప్రభు మందిరమును దర్శింపవలనని ఉవిల్లూరిపోవచ్చున్నాను, తప్పించిపోవచ్చున్నాను. పూర్ణ హృదయముతోనూ ఆనందముతోనూ నేను సజీవుడనైన దేవునికి గీతములు పాడుతాను. ఈ యొక్క పూజ బలిని మన గురునిలయ నిర్మాణం కొరకు ప్రత్యేకముగా అర్పించి ప్రార్థిస్తాం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభు అయిన యేసుక్రీస్తుని కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండును గాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజున ప్రత్యేకముగా మనం జరుపుకుంటున్నటువంటి పండుగ, ఇద్దరు పునీతులు మనకి ఉన్నారు. ఒకరు పునీత కేథరినమ్మ, స్వీడన్ దేశపు కథరీనమ్మ అని అంటారు. ఈ పునీతురాలు సాధారణంగా స్వీడన్ దేశం అని అంటేనే గుర్తొచ్చేది బ్రిజితమ్మ. బ్రిజితమ్మ గారి కూతురే ఈ యొక్క కేథరీనమ్మ. కనుక ఈ కేథరీనమ్మ చిన్న వయసు నుంచి ఆ బ్రిజితమ్మ గారికి 8 మంది సంతానంలో 4వ సంతానం ఈ యొక్క కేథరిన్ గారు. బ్రిజితమ్మ గారు వీరి యొక్క కేథరినమ్మ గారి యొక్క వాళ్ళ యొక్క మమ్మీ. ఆ తల్లి చాలా ముక్కుసూటి మనిషి. తర్వాత ఒక ఇంజనీర్ అనమాట. ఆమె అన్నీ ఎట్లా ఏం కట్టాలి అని అన్నీ తెలిసినటువంటి వ్యక్తి. ఏదన్నా మాట ఉన్నా కూడా డైరెక్ట్గా అవతల మనిషిని, అవతల పోపు గారున్న, బిషప్ గారున్న, ఎవరున్నా కూడా డైరెక్ట్గా అనేస్తుంది అనమాట. అంత ముక్కుసూటి కలిగినటువంటి వ్యక్తి మన బ్రిజితమ్మ గారు. ఆమె కడుపున పుట్టినటువంటి కుమార్తెనే ఈ యొక్క కేథరీనమ్మ. ఈమె చిన్న వయసు నుంచే మంచి కుటుంబం కనుక దైవ భయంలో పెరిగింది. తర్వాత తండ్రి చిత్తానుసారం, తండ్రి ఆదేశానుసారం 14వ సంవత్సరంలోనే వివాహం అయింది. కుమార్తెకు వివాహమైన తర్వాత భర్త కూడా ఆయన మంచి విద్యావంతుడు, అలాగే భక్తిపరుడు. ఇద్దరు కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఎట్లాగైనా మనం ఈ యొక్క ప్రభునికి అర్పించుకున్నట్లు జీవించాలి మనమని అనుకుంటారు. అట్లా ఇద్దరు కూడా అట్లాగే జీవించారు. ఇద్దరు కూడా ప్రభునికి తమను తాము అర్పించుకున్నట్లుగానే ఒక మంచి ఆలోచనతోని జీవించడం జరిగింది. కొన్నాళ్ళకు నాన్నగారు చనిపోయిన తర్వాత బ్రిజితమ్మ గారు ఒక్కరే ఉన్నారు. ఆమె ఒక సభ స్టార్ట్ చేశారు. మఠకన్యల సభ స్టార్ట్ చేశారు. కొన్ని రోజులకి నాన్నగారు చనిపోయారు. తర్వాత మరికొన్ని రోజులకి ఈ కేథరిన్ అమ్మగారి యొక్క భర్త కూడా చనిపోయిన తర్వాత ఈమె తల్లి దగ్గరికి వెళ్ళి అక్కడే ఉండి ఆ సభను చూసుకుంటున్నటువంటి తల్లిగారితోనే ఉండి అన్నీ నేర్చుకొని కొన్ని రోజులకి తల్లి చనిపోయిన తర్వాత ఈమెనే ఆ సభలో
ముఖ్య మఠ శ్రేష్ఠురాలు అంటారు, అంటే మఠానికి అధిపతిగా ఉన్నారు. ఎన్నుకోబడినటువంటి వ్యక్తి. కొన్ని రోజులకి ఒక మంచి మరణాన్ని పొందినటువంటి స్త్రీ ఈ యొక్క పునీత కేథరిన్ అమ్మగారు. ఈ కేథరీనా అనంటే అర్థం పరిశుద్ధత అని అర్థం. తర్వాత ఇంకొక పునీతుడు ట్రెంట్ నగర పునీత సైమన్ అనే వ్యక్తి సాధారణంగా మనం క్రిస్మస్ పండుగ జరిగిన తర్వాత ఒక 2-3 రోజులకి ఒక పండుగ జరుపుకుంటాం. అదేంటంటే పావన పసిబిడ్డల పండుగ. వాళ్ళు ఎవరయ్యా అంటే క్రీస్తు ప్రభు ఆయన జన్మించాడని తెలిసిన వెంటనే అప్పుడు ఆ టైంలో ఉన్నటువంటి రాజు 2 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలందరినీ చంపేమని చెప్తారు. అప్పుడు చనిపోయినటువంటి ఆ చిన్నారుల పండుగకు గుర్తుగా ఆ రోజున పావన పసిబిడ్డల పండుగ అని చెప్పుకుంటాం. ఈ తిరుసభలోని ఈ పసిబిడ్డలకు ప్రత్యేకమైనటువంటి స్థానం ఉన్నది. ఈ సైమన్ అనేటువంటి వ్యక్తి కూడా ఒక చిన్న అబ్బాయి, 2-3 సంవత్సరాలే ఉన్నటువంటి ఒక చిన్న బాలుడు. ఆ రోజుల్లోని ఈ ఎట్లా అనంటే కొంతమంది మత ఛాందస్వాదులు అంటారు, అంటే మతం అంటే గిట్టని వాళ్ళు ముఖ్యంగా మనకి గుడ్ ఫ్రైడే అనేది చాలా ముఖ్యం. గుడ్ ఫ్రైడే తర్వాత ఆ హోలీ వీక్ పరిశుద్ధ వారం అనేది చాలా ముఖ్యం. కొంతమంది సైనికులు మత ఛాందస్వాదులుగా ఉన్నటువంటి కొంతమంది వాళ్ళని టెర్రరిస్టులు అనొచ్చు అనమాట. వాళ్ళు ఏం చేశారంటే ఆ గుడ్ ఫ్రైడే రోజున ఎక్కడో వాళ్ళ ఇంటి దగ్గర ఆడుకుంటున్నటువంటి ఒక చిన్న బాబు తీసుకొచ్చి ఎట్లా అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే తీసుకొచ్చి క్రీస్తుని ఎట్లాగైతే ఆ రోజున సిలువేశారో ఈ అబ్బాయిని కూడా సిలువేయాలని ఒక ఆలోచన. చిన్న బాబుని ఆడుకుంటూ ఉంటే తీసుకొచ్చారు. ఎట్లా అనంటే వెళ్ళి ఒక క్రూరమైన సైనికుడు పోయి ఏదో బిస్కెట్ ఏదో ఒక ఆశ చూపు ఒక డబ్బు ఒక నాణ్యాన్ని చేతిలో పెట్టి తీసుకొచ్చి వాడు ఏడుస్తున్నాడు, అమ్మ అమ్మ అని ఏడుస్తున్నా కూడా ఏమీ పట్టించుకోకుండా నోరు మూసే తీసుకొని వచ్చి లోపలికి తీసుకెళ్తారు. తీసుకెళ్ళిన తర్వాత ఆ అబ్బాయిని సిలువ కట్టేసి మనం దెబ్బలో ఉంది కదా మన బస్తాలు కుట్టేది, తర్వాత పూలు కుట్టేవి, ఇట్లాంటి సూదులతోని చిన్నగా కుచ్చటం స్టార్ట్ చేశారు. ఆ చిన్నారి శరీరం మీద కుచ్చటం, ఆ అబ్బాయి ఏడుస్తుంటే వీళ్ళు ఆనందపడ్డాం. ఎంత క్రూరంగా పాశవికంగా ఆ చిన్నారిని హింసించారు. వాళ్ళకి ఏంటయ్యా అనంటే ఆ రోజున క్రీస్తుని ఎట్లాగైతే అంతకుముందు చంపేశారో హింసించారో అట్లాంటిది మరొక్కసారి మేము చెయ్యాలి, మేము చూడాలి అని ఈ చిన్నారి బాబుని తీసుకొచ్చి ఆ సైమన్ అనే బాబుని తీసుకొచ్చి ఏం తెలియదు ఆ బాబుకి పాప ఏం జరుగుతుందని అట్లాంటి వ్యక్తిని కట్టేసి సిలువ కట్టేసినట్టు కట్టేసి సూదులతో కూర్చటం, ఆ అబ్బాయి ఏడుస్తుంటే రక్తం గారుతుంటే ఆనందించటం. ఇట్లా ఆ అబ్బాయి సైమన్ తట్టుకోలేక చిన్నారి వయసు కాబట్టి 2-3 సంవత్సరాల పిల్లవాడు అంటే చాలా చిన్నవాడు, తట్టుకోలేక ఆ రక్తం అంతా శరీరం అంతా గాయాలతోనే పొడిచారనమాట చిన్నారిని. ఎంత క్రూరులైతే ఒక చిన్నారి బిడ్డ ఏడుస్తుంటే మనమే తట్టుకోలేము. అట్లాంటిది ఆ చిన్నారి సైమన్ని వాళ్ళు తూట్లుగా ఎక్కడ పడితే అక్కడ గాయాలు చేసి పొడిచి చిన్న సూదులతో దెబ్బలాలతో పొడవడం. ఇట్లా కొద్దిసేపటికి తట్టుకోలేక రక్తం అంతా కారిపోయి సైమన్ మరణిస్తాడు. తర్వాత ఆ వ్యక్తిని ఆ చిన్నారిని తీసుకెళ్ళి ఎక్కడో ఒక కాలువలో విసిరేస్తారు. ఆ బాడీని శరీరాన్ని తీసుకెళ్ళి తర్వాత తెలిసిన వాళ్ళు కొంతమంది ఆ శరీరాన్ని తీసుకొని ఎప్పుడైతే ఇది తెలిసిందో క్రైస్తవ లోకమే ఒక్కసారి షాక్ అయిందనమాట ఇంట్లో. అది కూడా ఎప్పుడు జరిగిందంటే గుడ్ ఫ్రైడే రోజు, క్రీస్తు మరణించిన రోజున ఇవన్నీ జరిగాయి. కనుక ఆ చిన్నారి తను చిన్న వయసులో ఏం తెలియని వయసులోనే ప్రభు కొరకు మరణించాడు. ప్రభు కొరకు తన ప్రాణాన్ని అర్పించి ఒక రక్త సాక్షిగా వేద సాక్షిగా సైమన్ నిలబడ్డాడు. కనుక ఆ చిన్నారిని కూడా తిరుసభ పునీతునిగా గౌరవిస్తూ ఉన్నది. కనుక ప్రియమైన సహోదరి సహోదరుల, ఈరోజు మనం కూడా పునీత కేథరిన్ అమ్మ, అదేవిధముగా పునీత సైమన్ ఈ చిన్నారిని అలాగే కేథరిన్ అమ్మ వారి యొక్క ప్రార్థనలు మనకు కావాలి అని అర్థిస్తూ మనం కూడా వారిలాగా విశ్వాసంతో ముఖ్యంగా సైమన్ చిన్న వయసులోనే
ఆయన ప్రభు కొరకు నిలబడినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. కాబట్టి ఆ చిన్నారిని మనం కూడా ప్రార్థన సహాయాన్ని కోరుతూ ఈ బలి పూజలు యోగ్యముగా పాల్గొనడానికి మనం చేసిన తప్పులకై పాప మన్నింపు కోరుకుంటాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపము, క్రీస్తువా దయచూపము, ప్రభువా దయచూపము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, అపజయమును ఎరుగన నీ కనికరము ద్వారా నీ శ్రీసభను పవిత్రమునర్చి సకల కీడుల నుండి సంరక్షింపము. నీ తోడ్పాటు లేకున్నచో స్థిరముగా నిలువలేని నీ శ్రీసభను నీ అనుగ్రహముతో ఆదుకొనుము. నీతోను పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడిన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము. ఆనాడు ఇశ్రాయేలులలో చాలామంది కుష్ఠరోగులు ఉన్నను సిరియా నివాసియగు నామాను తప్ప మరి ఎవరూ స్వస్థత పొందలేదు. రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం నుండి 15వ వచనం వరకు. రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం నుండి 15వ వచనం వరకు. ఆ దినములలో సిరియా రాజు సైన్యాధిపతి నామాను, ఈ నామాను ద్వారా ప్రభు సిరియా దేశమునకు విజయము ప్రసాదించెను. కనుక రాజును అతడని నా మిక్కిలి గౌరవము. నామాను మహాశూరుడు, కానీ కుష్ఠరోగి. ఒకమారు సిరియాను ఇజ్రాయేలు దేశము నుండి దాడి చేసి వారి బాలిక ఒకతినే చేరగోరిరి. ఆ పిల్ల నామాను భార్యకు దాసి ఆయను. ఆమె ఒకనాడు యజమానురాలుతో, మన యజమానుడు సమరియలోని ప్రవర్త వద్దకు వెళ్ళిన ఎంత బాగుండునో, ఆ దైవభక్తుడు మన జ్వరవ్యాధి నయము చేయును కదా అనెను. నామాను రాజు వద్దకు వెళ్ళి ఇజ్రాయేలు దేశం నుండి వచ్చిన పనిపిల్ల ఇట్లు పలికినని విన్నవించెను. రాజు అతనితో, నీవు ఇజ్రాయేలు దేశపు రాజు వద్దకు వెళ్ళుము, నేనతనికి కమ్మ రాసి ఇచ్చేదను అని చెప్పెను. కనుక నామాను 30 వెండి నాణెములు, 6000 బంగారు కాసులు, 10 జతల పట్టుబట్టలు కానుకగా తీసుకొని ఇజ్రాయేలు దేశమునకు పయనమై వచ్చి రాజుకు కమ్మనందించెను. దాని ఎందుట్లున్నది, నా ఉద్యోగి అయిన నామానును ఈ లేఖతో నీ చెంతకు పంపుచున్నాను. నీవతని కుష్ఠతమును నయము చేయవలసినది. ఇజ్రాయేలు రాజు ఆ జాబు చదివి బట్టలు చించుకొనెను. కొలువుగాండ్రులతో, వింటిరా, సిరియా రాజు నేనతన్ని కుష్ఠము నయము చేయవలనని అని అనుచున్నాడు. చావును గాని బ్రతుకును గాని కలిగించుటకు నేను దేవుడినా ఏమి అని అతడు నాతో జగడము పెట్టుకొనుటకై ఈ పన్నాగము పనినని స్పష్టమగుట లేదా అనెను. కానీ రాజు బట్టలు చించుకొనుచున్నాడని విని ఎలీషా అతని వద్దకు కబురు పంపి, నీవు బట్టలు చించుకొనేలా నామాను నా యొద్దకు పంపుము. ఇజ్రాయేలు దేశమును ప్రవర్త ఒకడున్నాడని అతడు గుర్తించిన అని చెప్పెను. నామాను రథములతో గుర్రములతో వెడలి వచ్చి ఎలీషా ఇంటి ముందట ఉండెను. ఎలీషా అతని వద్దకు సేవకుని పంపి, నీవు ఎల్లి యోర్దాను నడిలో 7 సార్లు స్నానము చేయుము, నీ శరీరమునకు మరలా ఆరోగ్యము చేకూరును అని చెప్పెను. కానీ ఆ మాటలు విని నామాను ఉగ్రుడయ్యను. అతడు ప్రవర్త వెలుపలకు వచ్చి నా ఎదుట నిలిచిండి తన దేవుణ్ణి ప్రార్థించి కుష్ఠము సోకిన భాగముపై చేయి త్రిప్పి
నా వ్యాధిని నయము చేయనని కొంటిని. దమస్కు నందలి అబానా ఫర్ఫూరు నదులు ఈ ఇజ్రాయేలు నది కంటే గొప్పవి కావా? నా నదిలో స్నానము చేసి ఆరోగ్యము పొందలేనా అనుచు అచ్చటి నుండి వెడిలిపోజొచ్చెను. అప్పుడు సేవకులు అతనికి అడ్డుపడి, అయ్యా, ప్రవర్త నీకేదైనా కష్టమైన కార్యమును చేయమని ఆజ్ఞాపించిన ఎడల నీవు తప్పక చేసి ఉండేడు వాడవే కదా. ఇప్పుడు అతడు చెప్పినట్లు నదిలో స్నానం చేసి శుద్ధి పొందుట సులభము కాదా అనిరి. ఆ మాటను ఆలకించి నామాను యోర్దాను నదికి వెళ్ళెను. ప్రవర్త ఆదేశించినట్లే నదిలో 7 సార్లు మునిగి స్నానము చేసెను. వెంటనే అతని శరీరము శుద్ధి పొంది చిన్న బిడ్డ వలె దేహం వలె నయ్యను. అంతటా నామాను పరిజనులతో ఎలీషా చెంతకు వచ్చి, అయ్యా, ఈ భూమి మీద ఇజ్రాయేలు దేవుడు తప్ప మరి ఒక దేవుడు లేడని నాకిప్పుడు స్పష్టమైనది. నేను నీకు ఒక కానుకను సమర్పించి కోరెదను, చిత్తగించుము అనెను. ఇది ప్రభుని వాక్కు. ప్రత్యుత్తర గీతం. అందరూ సజీవ దేవుడువైన నా కొరకు నీ కొరకు నా ఆత్మ ఆరాటపడుచున్నది. నీ దివ్య ముఖమును నేనిప్పుడు దర్శింతునా అని తప్పించుచున్నది. ప్రభు సెలయేటి నీ కొరకు దుప్తి వలె నా హృదయము నీ కొరకు తప్పించుచున్నది. అందరూ సజీవ దేవుడివైన నీ కొరకు నా ఆత్మ ఆరాటపడుచున్నది. నీ దివ్య ముఖమును నేనెప్పుడు దర్శింతునా అని తప్పించుచున్నది. సజీవ దేవుడివైన నీ కొరకు నా ఆత్మ ఆరాటపడుచున్నది. నీ దివ్య ముఖమును నేనెప్పుడు దర్శింతునా అని తప్పించుచున్నది. అందరూ సజీవ దేవుడివైన నీ కొరకు నా ఆత్మ ఆరాటపడుచున్నది. నీ దివ్య ముఖమును నేనెప్పుడు దర్శింతునా అని తప్పించుచున్నది. నీ వెలుగును నీ సత్యమును ఇచ్చటికి పంపుము. అవి నాకు దారి చూపుచు నీ పరిశుద్ధ పర్వతమునకు నీ నివాస స్థలమైన దేవాలయమునకు నన్ను తోడ్కొని పోవునుగాక. అందరూ సజీవ దేవుడువైన నీ కొరకు నా ఆత్మ ఆరాటపడుచున్నది. నీ దివ్య ముఖమును నేనెప్పుడు దర్శింతునా అని తప్పించుచున్నది. అప్పుడు దేవా, నేను నీ బలిపీఠము నొద్దకు వత్తును. నాకు పరమానందము నొసగువాడవు నీవే. నా దేవుడైన ప్రభు, నీవు తంత్రి వాద్యములను మీటుచు నిన్ను కీర్తింతును. అందరూ సజీవ దేవుడివైన నీ కొరకు నా ఆత్మ ఆరాటపడుచున్నది. నీ దివ్య ముఖమును నేనెప్పుడు దర్శింతునా అని తప్పించుచున్నది. సువిశేషణములకు ముందు వచ్చినము. నేను ప్రభువు కొరకు ఆశతో వేచి ఉన్నాను. నేను ఆయన వాగ్దానములను నమ్మితిని. ఏలైనా ఆయన దయగలవాడు, సమృద్ధిగా రక్షణను వసగువాడు. ప్రభు మీతో ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము అధ్యాయము 4 పవిత్ర వచనములు 24 నుండి. లూకా సువార్త 4వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 24వ వచనము నుండి. యేసు నజరేతునకు వచ్చి ప్రార్థనా మందిరములోని ప్రజలతో ఇట్లు పలికెను. ఏ ప్రవక్తయు తన స్వదేశమున గౌరవింపబడడని మీతో నిశ్చయముగా పలుకుచున్నాను. వాస్తవము ఏమనగా, ఏలియా కాలమున 3 సంవత్సరముల 6 మాసములు అనావృష్టి వలన దేశమంతటా గొప్ప కరువు వ్యాపించినది. ఆనాడు ఇజ్రాయేలీలలో
పెక్కుమంది విధవరాండ్రు ఉండినను సీదోనులోని సారెఫతు గ్రామమున నివసించు విధవరాలి యొద్దకు మాత్రమే ఏలియా పంపబడెను. ప్రవక్తయగు ఎలీషా కాలములో ఇజ్రాయేలీలలో చాలామంది కుష్ఠరోగులు ఉన్నను సిరియా నివాసియకు నామాను తప్ప మరి ఎవ్వరునూ స్వస్థత పొందలేదు అని పలికాను. అప్పుడు ప్రార్థనా మందిరంలోని ప్రజలు అందరూ యేసు మాటలను విని మండిపడేది. వారు లేచి యేసును నగరము వెలుపలకు నెట్టుకొని పోయి తమ నగరము నిర్మింపబడిన పర్వతాగ్రమునకు తీసుకొని వెళ్ళి అచ్చటి నుండి తలక్రిందులుగా పడద్రోయ తలచిరి. కానీ యేసు వారి మధ్య నుండి వెళ్ళిపోయాను. ఇది క్రీస్తుని సువిశేషము. అందుకొనుమయ్యా మా చిన్ని అర్పణ, అందుకొనుమయ్యా మా చిన్ని అర్పణ. ఈ బలిలో అర్పితు మా దీన అర్పణ, కైవరు మా దేవా ఈ ప్రేమ అర్పణ, గైకొను సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి కలిపితైన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లు ప్రార్థింపము. ఓ ప్రభువా, నీ పూజలు చేయు మేము ఈ అర్పణములను నీ పవిత్ర పాదముల వద్ద సమర్పించుచున్నాము. అవి మాకు రక్షణదాయక దివ్య సంస్కారముగా రూపొంది మమ్ము శాశ్వత జీవనమునకు అర్హులను చేయును గాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండును గాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా ఎంతో కృపతో ప్రతి సంవత్సరమును పరిశుద్ధ మనసులతో పాస్కా ఉత్సవములను కొనియాడుటకు ఈ అనుగ్రహ కాలమును నీ విశ్వాసులకు దయచేయుచున్నావు. ఈ సమయమున మా తండ్రివైన నీ ఎడల భక్తి శ్రద్ధలను, మా తోడి వారి పట్ల సేవానిరతిని మాలో పుట్టించుచున్నావు. క్రీస్తునందు మాకు నూతన జీవనము దయచేసిన నీ ఘన కార్యములను స్మరించుట వలన మా యందలి నీ కుమారుని రూపమును నీవు పరిపూర్ణమనర్చుచున్నావు. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసనులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నింటితోనూ ఏకీభవించి మేము మహిమ గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా, ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయుడివే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుచున్నాను. ఈ విధమునివి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తుని శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకు ఇచ్చుచు ఇట్లా నేను, వీరందరూ దీనిని తీసుకొని భుజింపము. ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము.
ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీ కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రం. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారు మగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా దమన్ కుమార్ పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయుము. ప్రభువా, శుక్రవారం జరగబోతున్నటువంటి మా ఒకరోజు ఉపవాస ప్రార్థన కూటమిని మీ చేతుల్లో అర్పిస్తూ ఉండగా ప్రభా, ప్రార్థన కూటమి మంచిగా జరిగే కృపను, ప్రభు నీ నామానికి మహిమను చేకూర్చే విధముగా జరిగే కృపను అనుగ్రహించండి. మా గురు నిలయ నిర్మాణంలో తోడుగా ఉండి మా పనిని పూర్తి చేసే కృపనివ్వండి. ఉత్థానమగ్ధమున నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతలేగు మరియమాతతో, ఆమె భర్తేగు పునీత యోసేపు గారితో, పునీత అపోస్తలులతోను, పునీత కేథరిన్ అమ్మ గారితోను, పునీత సైమన్ గారితోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడికి యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. ప్రభు మనకు నేర్పించిన పరలోక ప్రార్థనను భక్తితో చూపిస్తాం. పరలోకమందున్న మా తండ్రి, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన ఆయనము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొక్క మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మాము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపము. ప్రభు, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నిశ్చిత ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని యొక్క శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండును గాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపులను పరిహరించుడి ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపులను పరిహరించుడి ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపులను పరిహరించుడి ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. మనందరి కొరకు తన్ను తాను అర్పించినటువంటి గొప్ప దేవుడు.
ఆ ప్రభు ఏర్పాటు చేస్తున్న విందుకు పిలువబడిన మనందరము ధన్యులము. ప్రభువా, మీరు నా యుద్ధకు ప్రవేశించరు, నేను మహాజనుడున్నాను. కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందెను. అనురాగవిందు అపురూపవిందు మనయాత్మను జీవాత్మను పరిపూర్తిగా నింపే విందు అనురాగవిందు అపురు ఎల్ల జాతులారా ప్రభువును స్తుతింపుడు, ఎందుకనా మన పట్ల అతనికి మిక్కుటమైన ప్రేమ కలదు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము భుజించిన ఈ దివ్యాహారము మాకు ఆత్మశుద్ధిని దయచేయునుగాక. ఈ పవిత్ర భోజనము మమ్ము సమైక్యపరచి మా మధ్య శాంతి సమాధానములను నెలకొల్పునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక. శిరములోంచి ఆశీర్వచనము స్వీకరించండి. ఓ ప్రభువా, నీ దక్షిణ హస్తమును చాచి నీకు మొరపెట్టుకొను ప్రజను నీ అనుగ్రహ బలముతో సంరక్షింపము. వారికి హృదయ శుద్ధిని మనశ్శాంతిని దయచేయుము. మున్ముందు రానున్న స్వర్గీయ సౌభాగ్యమునకు వారిని అర్హులునుగా చేయుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మదేవుడు మిమ్మందరిని దీవించి భద్రముగా కాచి కాపాడును గాక. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో ఆయన సేవలో జీవించండి. దేవుడు మన యొక్క విచారణను, హాస్పిటల్లో ఉన్న రోగులను, జైలులో ఉంటున్న ఖైదీలను మరియు మన అవసరం